భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రంగరంగ వైభవంగా మిథిలా స్టేడియంలో శ్రీరామచంద్రమూర్తి వారి వివాహం అంటే రాములోరి పెళ్లి జరగబోతోంది. అయితే ఈ నేపథ్యంలో 2012వ సంవత్సరం నుంచి దాదాపుగా ఒక వివాదం ఒకటి చుట్టుముడుతోంది భద్రాచల ఆలయం చుట్టూ, ముఖ్యంగా రాములోరి పెళ్లి చుట్టూ. అసలు ఏం జరుగుతోంది అంటే ఈ వివాదానికి కారణం ఏంటి, అసలు ఈ వివాదం ఎందుకు రాజుకుంది, ఈ వివాదం ఏంటి అసలు అనేది ఒక్కసారి మనం గమనిస్తే శ్రీరాముల వారి వివాహం సందర్భంలో చదివేటువంటి పరంపర, గోత్రం, ప్రవర, అలాగే ఆ సంకల్పాల్లో నారాయణుడికి సంబంధించినటువంటి గోత్రాలని, అలాగే అంటే ఇటు శ్రీరామచంద్రమూర్తి కానీ సీతమ్మ తల్లికి సంబంధించిన గోత్రాలు, అంటే మొదట శ్రీరామచంద్రమూర్తి వారి వివాహ వేడుక జరిగినప్పుడు పఠించినటువంటి ఆ గోత్రనామాలతో కాకుండా నారాయణుడి పేరుతో ఉన్నటువంటి గోత్రనామాలతో కూడా నేటికి కళ్యాణం జరుగుతూ ఉంది. అంటే మరి ఇక్కడ జరుగుతున్న కళ్యాణం శ్రీరాముల వారిది సీతమ్మ తల్లిది కాదా, వెంకటేశ్వర స్వామిది కళ్యాణమా ఇది, అంటే నారాయణుడికి కళ్యాణం జరుగుతోందా? అలా అయితే అసలు ఆగమశాస్త్రం యాక్చువల్గా చెప్పింది ఏమిటి, ఎందుకని అదే గోత్రాన్ని పఠించాల్సి వస్తుంది, ఈ గోత్రానికి సంబంధించి వెనకున్నటువంటి అసలు నిజమేంటి, ఏం జరుగుతోంది అంటే సీతారాముల వారి పెళ్లిలో చదువుతున్నటువంటి గోత్రనామాలకి అప్పటి గోత్రనామాలకి ఎందుకు తేడా వచ్చింది అంటే మొదటగా మనం ఇక్కడ ఆ చరిత్రను ఒక్కసారి గమనిస్తే మొదట వాసిష్ఠ గోత్రోద్భవుడు ఆ శ్రీరామచంద్రమూర్తి అని ఆయన వివాహం జరిగినటువంటి సందర్భంలో అక్కడ ప్రస్తావించిన గోత్రం అది. అయితే ఆ గోత్రానికి కూడా గౌతమ గోత్రోద్భవుడు అని చెప్పేసి కూడా చదివారు అప్పట్లో. అంటే గౌతమ గోత్రం మీద శ్రీరాముల వారిని, ఇటు సీతమ్మ తల్లిని పూర్తిగా సీతమ్మ తల్లిది గౌతమ గోత్రోద్భవస్య అండ్ రాముడిది వాసిష్ఠ గోత్రం. ఒకసారి ఇది గమనించాలి మనం. శ్రీరాముడి గోత్రం వాసిష్ఠ గోత్రం, సీతమ్మ తల్లి జనకతనయ గౌతమ గోత్రోద్భవస్య అని వారి వివాహాన్ని జరిపించారు అప్పట్లో విజ్ఞులు, ఋత్వికులు అందరూ కూడా. మరి ఆ పరంపరలో ప్రతి సంవత్సరం భద్రాచలంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా రంగరంగ వైభవంగా సామాన్యులందరూ కూడా హాజరవుతూ ఎంతో వేడుకగా ప్రతి గ్రామంలో జరుపుకునేటువంటి శ్రీరాముల వారి పెళ్ళి సందర్భంలో ముఖ్యంగా భద్రాచలంలో జరిగేటువంటి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరిగే వివాహంలో ఖచ్చితంగా ఇప్పుడు చదువుతున్నటువంటి గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ తల్లిది కాశ్యప గోత్రం. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయి అంటే వాసిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్రమూర్తి నామధేయస్య అనేటువంటి ఆ శ్రీరాముల వారి గోత్రం అచ్యుత గోత్రంగా ఎందుకు మారింది, మరి సీతమ్మ తల్లి గోత్రం గౌతమ గోత్రంతో ఉన్నటువంటి ఆమె గోత్రం కాశ్యప గోత్రం ఎందుకైంది? సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పండితులు అలాగే అందరూ కూడా రకరకాల వెర్షన్స్ వినిపెడుతూ ఉన్నాయి, అందరూ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇది 2012వ సంవత్సరం, దాదాపుగా 14 ఏళ్ల నుంచి కూడా ఇదే గోత్రంతో వివాహం జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది, అనేక మంది లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళంతా కూడా దీనిపై చాలా వరకు ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలా వరకు కూడా ముందుకు వెళ్ళారు. బట్ జరుగుతున్నది ఏమిటంటే భద్రాచలంలో అచ్యుత గోత్రం కాశ్యప గోత్రం పేరుతోనే వివాహం జరుగుతోంది. అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతోంది ఏంటి, ఎందుకని మొదట వచ్చినటువంటి గోత్రంతో వారిద్దరికి శ్రీరాముల వారికి అమ్మవారికి వివాహం జరిపించట్లేదు, అంటే రాముడా నారాయణుడా ఎవరి వివాహం జరుగుతోంది ఇక్కడ అనేది ఒక ప్రశ్నగా ఉంది.